సూపర్వైజింగ్గా ఒక ఎస్పీగా, జిల్లా ఎస్పీగా నేను అప్పుడు 2018లో అక్కడ ఉన్నప్పుడు సూపర్వైజరీ అధికారిగా, అండ్ ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసుగా ఉండటంతో మేము ఎప్పటికప్పుడు నిరంతరంగా దాన్ని పర్యవేక్షణ చేస్తుండేవాళ్ళం. దీని మీద చాలా మీటింగ్స్ పెట్టుకోవటం, ప్రతి దాంట్లో కూడా లోతుగా మేము తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి, అండ్ ఈవెన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి వెళ్ళేవాళ్ళం, జిల్లా జడ్జి గారిని కలిసేవాళ్ళం, ఈవెన్ స్పెషల్ పీపీని అపాయింట్ చేయడానికి గవర్నమెంట్ కూడా రాసి స్పెషల్ పీపీ నరసింహ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇంతేకాకుండా మళ్ళీ ఇది అక్కడ సాంకేతిక పరిజ్ఞానం కోసం కూడా మేమంతా కూడా టీం అంతా కూడా చాలా కష్టపడి వాళ్ళంతా కూడా దానికి కావాల్సిన చాలా డేటాను తీసుకోవటం, అంటే చాలా ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ అరెస్ట్ చేసే టైంలో కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే కనుక ఈ ముద్దాయిలు, అంటే సెప్టెంబర్ 14th ఈ మర్డర్ జరుగుతుంది 2018లో, వితిన్ 4 daysలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రకరకాల స్టేట్స్లో కూడా పికప్ చేయడం జరిగింది. కొంతమందిని ఇది బీహార్లో, అండ్ కొంతమందిని మహారాష్ట్ర, యూపీ, ఇట్లా రకరకాల స్టేట్స్లో ఉన్న వాళ్ళని కూడా వితిన్ 3-4 daysలో, ముందు ఎవడో తెలియదు మనకి, అక్కడ చంపింది ఎవడో తెలియదు అసలు, అతను స్క్రీన్ మీద కనబడే ఒక వ్యక్తి, అతనికి మన ఊరు పేరు తెలియదు, అండ్ అతనికి తోటి మనం డౌట్ పడుతున్న వ్యక్తికి కాంటాక్ట్స్ లేవు. ఆ వీడియో ఎవిడెన్స్ అనేది మనకి, అంటే ఒక వ్యక్తి ఎవరో నరికి చంపుతున్నాడు అనేది అంతవరకు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరంటే మన దగ్గర ఏవి లీడ్స్ లేవు. సో అది దాని తర్వాత దాని మీద మేము, అంటే అవన్నీ నేను బయటకు రివీల్ చేయకూడదు, ఎలా మనకి ఐడెంటిఫై చేశామనేది. సో మాకైతే మేము రకరకాల పద్ధతుల ద్వారా మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ని, లేకపోతే అక్కడ స్థానికంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ని, ప్లస్ టెక్నాలజీని అన్నిటినీ వాడుకొని దాంట్లో మేము పలానా వాళ్ళు దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు అనేది ఒక చూచాయిగా ఒక ఐడియాకి రావటం, వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసి 3-4 రోజుల్లో ఇదంతా కూడా అప్పుడు మా టీము హార్డ్లీ రోజు 2-3 గంటలకు నిద్రపోయేవాళ్ళు కాదు. సో మారుతీరావు కూడా ఫస్ట్లో ఆయన అసలు స్పాట్లో కూడా లేడు, అతను అక్కడ సీన్లో లేడు, అండ్ అతను ఎక్కడ హైదరాబాద్లో ఉంటే కూడా అతను నాకేమీ తెలియదు అన్నట్టే మాట్లాడుతున్నాడు. అతను ఎందుకంటే అతను ఎవరు చేశారో ఎందుకు చేశారో మనకు తెలియదు అనేటట్టు మాట్లాడతాడు. అండ్ అక్కడ వచ్చిన వాడు కూడా, అతను చంపి వెళ్ళినవాడు కూడా మనకి ఎవడికి, అతను ఇక్కడ లోకల్ వ్యక్తి కాదు, అసలు రాష్ట్రం వ్యక్తే కాదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు కొంత మాకు ఇనిషియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. బట్ దాని నుంచి తీయటమే కదా ఇప్పుడు పోలీస్ జాబ్ అనేది. అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ఆ టైంలో చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, మనకు కొంత ఇంటెలిజెన్స్ని దాన్ని కూడా వాడుకొని అండ్ ఇన్ఫర్మేషన్ని అన్నిటిని కూడా అనలైజ్ చేసి ఐడెంటిఫై చేసాం. కొంత ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అట్లా కనెక్ట్ అవుతూ వెళ్ళేటప్పటికి వితిన్ మనకు 1-2 daysలోనే మాకు అర్థమైంది ఎవరు చేశారు ఏంటనేది. దానికి చేశారనే దానికి మళ్ళీ ఆధారాలు సేకరించాలి. ఊరిని చేశారని చెప్తే కాదు కాబట్టి ఆధారాలు సేకరించడానికి ముందు దాని కీలకమైనటువంటి అసలు, ఎందుకంటే దాంట్లో A3 అస్గర్ అలీ, A4 బారీ, వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు అసలు ఎక్కడ పిక్చర్లో ఉంటారు, అసలు ఎక్కడ స్క్రీన్ మీద రారు, వాళ్ళ ఫోన్స్ కాంటాక్ట్స్లో ఉండవు, వాళ్ళు అసలు ఎక్కడ కూడా వాళ్ళు అసలు సంబంధం లేనట్టే ఉంటారు అనమాట. వాళ్ళు కూడా వాళ్ళని మనం పికప్ చేసి అరెస్ట్ చేయడం కూడా మేమంతా కూడా వితిన్ 3-4 daysలో జరిగింది. ఆ తర్వాత ఛార్జ్షీట్ ఒక 9 నెలల తర్వాత దాదాపు చాలాసార్లు ఆ ఛార్జ్షీట్ని కూడా కరెక్ట్ చేయాల్సి వచ్చింది. అంటే డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ తీసుకొచ్చేవాళ్ళు, దాన్ని కూడా లోతుగా చదివి దాని తర్వాత మళ్ళీ మేము తర్కించుకునేవాళ్ళం, మేమే డిబేట్ చేసుకునేవాళ్ళం, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, రేపు ఎవరు ఎలా దీన్ని, అంటే డిఫెన్స్ అడ్వకేట్స్ దీన్ని ఎలా దీని మీద క్రాస్ ఎగ్జామినేషన్లో మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. సో ఇవన్నీ కూడా తర్కించుకొని క్వశ్చన్స్ మాకు మేమే రేజ్ చేసుకుంటూ రాత్రులు దాకా కూర్చొని 2-3 దాకా కూడా కూర్చొని డిస్కస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో అది దాదాపు 9 నెలల పాటు చేసిన తర్వాత దాదాపు ఒక 10 పైన ఏది మన డ్రాఫ్ట్ ఛార్జ్షీట్స్ కరెక్షన్ చేసిన తర్వాత ఆ కేసుని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ 1600 పేజీల ఛార్జ్షీటు 2019 జూన్లో ఫైల్ చేయడం జరిగింది. అండ్ ట్రయల్ కూడా తొందరగా స్టార్ట్ కాలేదు. ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత నేను 2.5 ఏళ్ళు ఉన్నాను. నేను చాలాసార్లు అప్పుడు చేయడానికి జిల్లా జడ్జి గారిని వాళ్ళని కూడా కలిశాను. వాళ్ళందరూ కూడా పాజిటివ్ ఉండేవాళ్ళు, కానీ వీళ్ళు వెళ్ళి వేరే లీగల్ ప్రాసెస్ల ద్వారా వీళ్ళు హైకోర్టులో వెళ్ళి అక్కడ ఆ పిటిషన్ ఈ పిటిషన్ వేసి దీనికి అన్నిటికీ కూడా వీళ్ళు రకరకాలుగా దీన్ని అడ్డు పెట్టడానికి ట్రై చేసేవాళ్ళు ఈ ముద్దాయిలంతా కూడా. అంటే 2.5 ఏళ్ళు నేను ఉన్న తర్వాత కూడా ట్రయల్ స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ట్రయల్ షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు, అంటే డేట్స్తో సహా ఇచ్చేవాళ్ళు, కానీ అది బిగినింగ్ అయ్యేది కాదు. సో మారుతీరావు బేసికల్గా ల్యాండ్ రియల్ ఎస్టేట్లో అక్కడ చాలా బాగా అఫ్లూయెంట్, అంటే బాగా డబ్బున్న వ్యక్తి. రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి మిర్యాలగూడలో రియల్ ఎస్టేట్లో ఇది ఉన్నప్పుడు ఈ బారీ అనే అతనితో కూడా పరిచయం ఉంటుంది. ఎప్పటి నుంచో వాళ్ళకి ఏదో ల్యాండ్ ఇష్యూలో పరిచయం ఉంటుంది. సో ఆ బారీ ఇతనికి ఆ కేసులో వస్తుండేవాడు, ట్రయల్ అది కోర్టు ఈ ప్రాసెస్లో వస్తున్నప్పుడు ఇంకా అసలు వీళ్ళ మధ్యలో కాస్త ఇది స్ట్రాంగ్ బాండింగ్ డెవలప్ అవడంతో ఈ ఇష్యూలో బారీని హెల్ప్ అడుగుతాడు అనమాట, మొహమ్మద్ బారీ అంటే ఇతనే, ఏది మన ఈ హరియాణా పాండ్యా కేసులో కూడా అతను A11
ఇక్కడ A4. సో బారీ అనే అతను మారుతిరావుకి లింకు, బారీ ద్వారా అస్గర్ లింక్ ఉంటాడు. అట్లానే అస్గర్ తర్వాత అక్కడి నుంచి లింక్ మళ్ళీ వీళ్ళు ఉంటారు, ఎవరు మన శర్మ ఉంటాడు, సుభాష్ శర్మ. సో ఇదంతా కూడా ఇట్లా లింక్ అయినటువంటి కేసు అనమాట. ఎలా చేయాలి, తప్పించుకొని పోలీసు దొరకకుండా ఎలా చేయాలనేది అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా అస్గర్ చాలా మొత్తం స్కెచ్ చేసిందంతా కూడా అస్గరే. మొత్తం దీని ప్లానింగ్, దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా చేసింది. స్క్రీన్ మీద కనబడి చేసింది, ఎగ్జిక్యూషన్ చేసింది సుభాష్ శర్మ. బట్ వెనకాల మొత్తం నడిపించి మొత్తం దీనికి ఒక రకంగా కర్త కర్మ క్రియ అంతా కూడా వెనకాల స్కీమింగ్ అంతా చేసింది అస్గర్ అలీ అనమాట. అస్గర్ అలీ వెరీ నోటోరియస్ క్రిమినల్. యాక్చువల్గా అతను ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, ఇంకా ఇతర కేసెస్ చాలా ఉన్నాయి అన్నమాట. సో మేము చాలా స్పష్టంగా ఫస్ట్ నుంచి ఏమంటే మారుతిరావు ఎట్లయితే కనుక ఈ సుపారీ కిల్లింగ్కి ఇన్ని కోట్లు వెచ్చించి చేస్తున్నాడో, రేపు అతను కేసుల నుంచి బయటపడటానికి చాలా కోట్లు వెచ్చించి సాక్షులు కూడా అతను లోపరుచుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం సాక్షులు ఈజీగా వీగిపోవటం, సాక్ష్యాలు కూడా వీగిపోవటం అండ్ మేనేజ్ చేయటం ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతుందని మేము ఫస్ట్ నుంచి ఆ లైన్స్లో క్లియర్గా ఉన్నాం. సో వీళ్ళందరూ సాక్షులు అంతా కూడా మొత్తం వాళ్ళు వ్యతిరేకమైనా కానీ కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు మాకు యాంటీగా, పోలీస్ ప్రాసిక్యూషన్కి యాంటీగా అయినా కానీ కూడా కేసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఫస్ట్ నుంచి కూడా మేము దాన్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసాం. దానికి తగ్గట్టుగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడామన్నమాట. ప్రతి స్టెప్ను కూడా మేము ప్రతి స్టెప్లో కూడా సాంకేతిక పరిజ్ఞానంతో మేము కేసును ముందు తీసుకెళ్ళడానికి చూసాము. ఎందుకంటే రేపు ఇతను మనకి లేదు, ఇతను వీగిపోతాడు, సాక్షి ఉండడు, ఇతను మేనేజ్ చేయబడతాడు, ఇతను మేనేజ్ చేయబడితే మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ ప్రతి స్టెప్లో అది డిస్కస్